హాయ్ అండి, వెల్కమ్ టు శుభమస్తు. మనకి ఆకుకూరల్లో బాగా ఇష్టమైంది ఏంటి, కొంచెం పులుపు ఉంటుంది కదా, గోంగూర. ఇప్పుడైతే ఇదిగో ఆకుకూర పుల్లగా ఇది తీసుకున్నా, చుక్కకూర తీసుకున్నాను. ఇది పులుపు ఉంటుంది. గోంగూర చుక్కకూర కాస్త పుల్లగా ఉంటుంది. ఇది నాన్ వెజ్లోకి అయితే చాలా బాగుంటుంది. చికెన్ మటన్లో వేసి వండుకుంటాం కదా, అలాగే ఎండు ఎండు చేపలు. అలా కాకుండా వెజిటేరియన్ వాళ్ళకి కూడా ఇది చాలా బాగుంటుంది అన్నమాట. అలాగే ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు మిల్ మేకర్ ఉంది కదా, మిల్ మేకర్ చుక్కకూర వండేద్దాము. వెజిటేరియన్ వాళ్ళకి చాలా బాగుంటుంది. అలాగే ఇదిగో కొంచెం మిల్ మేకర్ తీసుకున్నాను, ఒక కట్ట చుక్కకూర తీసుకున్నాను. మంచి ఫైబర్ అండి అసలు ఆకుకూరలు. చుక్కకూర, ఒక ఉల్లిపాయ, ఒక టమాటా, కొన్ని పచ్చిమిర్చి. ఇప్పుడైతే దీన్ని వేడి నీళ్ళల్లో వేసి నానబెడదాము. నానతా ఉంటాయి, ఈ లోపల మనం అది కట్ చేసుకుందాం. చుక్కకూర ఇగో వేడి నీళ్ళు అవి వేడి నీళ్ళల్లో వేసేద్దాం. ఇవి కొంచెం నానుతూ ఉంటాయి, నానేద్దాం. తర్వాత వాటర్ అంతా పిండేసి మనం కూర చేసుకోవడమే. దానికి ఇప్పుడు ఉల్లిపాయ ఇవన్నీ కట్ చేసుకుందాం. చుక్కకూర ఇలా సన్నగా కట్ చేసుకున్నాం కదా, ఇక ఉల్లిపాయ ముక్కలు కూడా కట్ చేస్తాను. ఇలాగ మన దొడ్లో ఉన్నాయి కదా చిన్న చిన్న మిరపకాయలు, భలే ఉంటాయి కాయలు. ఇలాగే ఒక టమాటాని ఇలా మిక్సీ పెట్టేస్తాను. జస్ట్ ఒక తిప్పే అన్నమాట. ఎందుకంటే మా పిల్లలు టమాటా వేస్తే తినరు, ఏరు పడేస్తారు. అన్నిట్లో మిక్సీ పెట్టేయడమే. ఇప్పుడు మిల్ మేకర్ నానిపోయింది కదా, ఇట్లాగా వాటర్ అంతా తీసి పిండేసి మనం ఒక పక్కన పెట్టుకుందాం. ఓకే, ఇప్పుడు తాలింపు వేసేద్దాం. ఆయిల్ బాగా వేడెక్కింది. కొంచెం ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర సిమ్లో పెట్టుకోవాలి. ఆయిల్ వేడెక్కిపోయింది కదా, సిమ్లో పెట్టుకోవాలి. ఇవన్నీ వేసి కొంచెం వెల్లుల్లి రెబ్బలు, ఇప్పుడు లాస్ట్ కరివేపాకు. తాలింపు బాగా వేగింది. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసేద్దాం. ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత వీటికి, ఈ కూరకి ఆకుకూరలకి ఎక్కువ మసాలాలు అవన్నీ వేసుకోకూడదు. ఆ ఫ్లేవర్ మనకు తెలియదు అన్నమాట. అందుకని కావాలంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. నేనైతే ఏం వేసుకోను, కాకపోతే మీకోసం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తాను. ఇది వేగిపోవాలి ముందు. ఉల్లిపాయ బాగా మగ్గిన తర్వాత వేద్దాం. అంతవరకు మూత పెడదాం. ఉల్లిపాయ బాగా మగ్గింది కదా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం మెత్తగా ఇది వేగేలాగా కలిపేద్దాం. పచ్చివాసన పోతుంది. ఆయిల్లో వేడి నూనెలో వేయగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచి వాసన వస్తుంది, మంచి సువాసన. అలాగే ఇప్పుడు ఇది వేగిన తర్వాత ఇవి ఉన్నాయి కదా మిల్ మేకర్ ముక్కలు కూడా వేసేద్దాం. ఒక్కసారి కలిపి కొంచెం మూత పెడదాం. ఆయిల్లో మగ్గుతాయి. వేగినవి ఇవన్నీ కొంచెం సిమ్లో పెట్టుకొని, ఇదిగో సాల్టు, కొంచెం ఇంగువ, కొంచెం పసుపు, కారం సరిపడగా వేసుకోవాలి. దీనికి కొంచెం కారం పడుతుంది, పులుపు కదా. ఇప్పుడు ఇది వేగుతుంది కదా, ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ ఉంది కదా, ఇది వేసేద్దాం. వేసి మొత్తం కలిపేస్తాం. ఉల్లిపాయలు టమాటాతో బాగా మగ్గిపోయింది మిల్ మేకరు. ఇప్పుడు చుక్కకూర వేసేద్దాం. చుక్కకూర వేయగానే కొంచెం వాటర్ వస్తుంది అన్నమాట. అప్పుడు చూసుకొని ఇది మగ్గిన తర్వాత కొంచెము గ్రేవీగా ఉండాలిగా మరి మనకి, అందుకని కొంచెం వాటర్ వేద్దాం. ఉడకాలి ఫస్ట్, అయితే ఉడుకుద్ది. ఇవన్నీ కలిసిపోవాలి. ఆకుకూర వేసిన తర్వాత ఇగో ఇట్లా బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీనికి మూత పెడదాం. కొంతసేపు మూత పెడితే బాగా మగ్గిపోతుంది అన్నమాట. ఆకుకూర బాగా ఉడుకుద్ది. చూసారా ఎంత బాగా మిక్స్ అయిపోయింది. అసలు వాటర్ వేయకుండానే ఉడికిపోతుంది దీంతో. ఎందుకైనా మంచిది కొంచెం వాటర్ వేసుకుందాం. గ్రేవీగా ఉంటుంది మనకి. పులకాలు, రోటీలకి, రైస్కి అన్నిటికీ కూడా చాలా బాగుంటుంది ఈ కూర. మగ్గింది, కొంచెం ఉడకాలి కదా. వీటితో పాటు ఆ పులుపు, కారం అన్నీ పట్టుకుంటాయి అన్నమాట. ఈ మిక్సీ జార్లో కొంచెం నీళ్ళు వేసి ఇందులో వేసేద్దాం. అంతేనండి, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేవు. చక్కగా ఒక ఆకుకూర ఉంటే ఇలాంటివి వేసుకోవచ్చు. చుక్కకూర, గోంగూరలో శనగలు, పచ్చిశనగలు అవి ఉంటాయి కదా, అవి నానబెట్టుకొని, రాజమాలు ఇలాంటివన్నీ కూడా వేసుకొని చేసుకోవచ్చు అండి. వెజిటేరియన్ వాళ్ళకి చాలా చాలా మంచి ఆహారం ఇది. మూత పెడతాం, ఉడుకుతూ ఉంటుంది లో ఫ్లేమ్లో.
కూర రెడీ అయిపోయిందేమో చూద్దామా. అబ్బా, సూపర్గా రెడీ అయిపోయింది, సూపర్. ఇంకంతే, లాస్ట్లో మనం కొంచెం కొత్తిమీర వేసుకోవడమే. చూసారా, ప్రాన్స్, మటను ఇలాంటివి ఏమీ కూడా సరిపోవు అన్నమాట ఈ కూర ముందు. అంత బాగుంటుంది. వెజిటేరియన్ వాళ్ళకి అయితే ఫుల్లుగా ఫైబర్ ఉంటుంది, అన్నీ ఉంటాయి దీంట్లో ఆకుకూరలో. బౌల్లోకి తీసేద్దాం ఇప్పుడు. కర్రీ ఎప్పుడు ఇలా గ్రేవీగానే ఉండాలి మనకి. రోటీలకు కానీ రైస్ కానీ చాలా బాగుంటుంది. వెజ్ పులావ్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటికి కూడా చాలా బాగుంటుంది అన్నమాట. అందుకని కాస్త ఇలా పెట్టాను దగ్గరికి. బాగా దగ్గరికి అవ్వకుండా ఇలా గుజ్జులా ఉండాలి. ఒక్క నిమిషం ఇలా ఉంచి బౌల్లో తీద్దాం. పులుపుతనంతో చాలా బాగుంటుంది కూర అయితే, భలే ఉంటుంది. ఎన్ని రకాల కూరలు ఉన్నా కూడా ఇలాంటిది ఒక కూర పెడితే దీంతో అందరూ తినేస్తారన్నమాట. అంత బాగుంటుంది. నేను వెజ్ వాళ్ళు మాత్రం కంపల్సరీ చేసుకోవాలి ఇలాంటివన్నీ. చుక్కు కూర, మిల్ మేకర్ కర్రీ అయితే సూపర్గా రెడీ అయిపోయింది. నాకైతే బాగా నచ్చేసింది. మరి మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే వెంటనే రెడీ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మరో మంచి వంటతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇలా ఈజీగా సింపుల్గా చేసేసుకునే రెసిపీలు చేసుకుందాము. మీకు కూడా చాలా సింపుల్, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేవు కదా, అందరూ చేసి చూసుకోండి. రొట్టెలకైతే చాలా బాగుంటుంది, రైస్కైనా కూడా. ఓకే అండి, బాయ్.